అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు కుట్టు మిషన్లు 3,43,000 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారండి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా ఇటువంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేయండి. కుట్టు మిషన్ల పంపిణీ ఇంకెప్పుడు? శిక్షణ పూర్తయి 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ అందని వైనం. లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి అయితే వస్తుంది. వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను ఏడాది క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అయితే ఈ శిక్షణ పూర్తయి 6 నెలలు గడుస్తుంది. ఇప్పటికీ వారికి ఉచితంగా మిషన్లు పంపిణీపై ఉలుకు పలుకులేదు. ఆయా శాఖల అధికారులు ఆర్థిక శాఖ నివేదించి నెలలు గడుస్తున్నప్పటికీ నిధులు మాత్రం విడుదల కావడం లేదు. తీవ్ర జాప్యంపై అసెంబ్లీ వేదికగా కూటమి ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అడుగు ముందుకు పడడం లేదు. శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారుల నుంచి స్థానికంగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి ఉంది. పెన్షన్ల పంపిణీకి, ఇతర కార్యక్రమాలు వారు గ్రామాలకు వెళ్ళినప్పుడు మిషన్లు కావాలని వారిని అడుగుతున్నారు. ఇదే విషయాన్ని వారు మంత్రులు, ఆయా శాఖల అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా 6 మంత్స్ బ్యాక్ ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే ఈ శిక్షణ పూర్తయి 6 మంత్స్ గడిచిపోయింది. అయితే ఆ శిక్షణకి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తామని చెప్పేసి స్వయంగా సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అయితే 3,43,000 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణకు గాను 3,43,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,52,000 మంది బీసీలు, 92,000 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల వారు ఉండేలా తొలి విడతగా 71,000 మందికి 680 కేంద్రాల్లో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రాన్స్పరెన్సీ కోసం మిషన్ల పంపిణీకి ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం ఆధారంగా 75% హాజరు ప్రతిపాదకను అమలు చేశారు. శిక్షణ పూర్తయ్యే నాటికి 56,000 మంది మాత్రమే బీసీ 41,000, ఈడబ్ల్యూఎస్ 15,000 అర్హత సాధించారు. వీరికి ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేయాల్సింది. ఒక్కొక్కరికి 6,199 రూపాయల విలువ కలిగిన మిషన్ ఇవ్వాలి. దీనికి 34 కోట్ల వ్యయం కావాలి. మొత్తంగా శిక్షణతో కలిపి ఈ ప్రాజెక్టు వ్యయం 98 కోట్లుగా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సో దీంతో మొత్తం మీద దాదాపుగా 3,43,000 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ హాజరు ప్రతిపాదికన 56,000 మంది మాత్రమే అర్హత సాధించారు. ఈ 56,000 మందికి కూడా 6,200 విలువ చేసే కుట్టు మిషన్లు అయితే ఇవ్వాలి. సో కాబట్టి వీటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.